2023లో నేను రిజైన్ చేయడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయడం, తర్వాత ఓడిపోయిన తర్వాత 2024లో డాక్టర్ ముల్లు రవి మన పార్లమెంట్ సభ్యులైనటువంటి ఆయన ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈ విషయంలో డాక్టర్ రమణకు జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నించడానికి యూనివర్సిటీకి నేను ఆ యూనివర్సిటీకి సంబంధిత వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి అంతా మన వాళ్ళే, మనతో పనిచేసినటువంటి వాళ్ళే అని చెప్పి రిజిస్ట్రార్ గారు కూడా నా మంచి మిత్రుడే, ఆయన దగ్గరికి జ్ఞానప్రకాష్ సార్ దగ్గరికి వైస్ ఛాన్సలర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రమణకు జరిగినటువంటి అన్యాయం పైన ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఒక 10 రోజుల లోపల దీంట్లో ఖచ్చితంగా మేము ఆయన ఆర్డర్ను ఉపసంహరించుకుంటాం, ఆయనకు న్యాయం చేస్తామని చెప్పి ఆయనను ఇంకా తీవ్రమైనటువంటి అణచివేతకు గురి చేస్తూ ఆయన సస్పెన్షన్ వరకు తీసుకెళ్ళి ఈరోజు ఆయన ఉద్యోగాన్నే తీసేసే స్థాయికి తీసుకెళ్ళారు. ఏ రోజైతే మేము అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేస్తే మరి ఇక్కడ జరిగిన నిజమైనటువంటి సెక్సువల్ హరాస్మెంట్లో మాత్రం ఒక ప్రొఫెసరు డాక్టర్ అయోధ్య గారికి, ఆయన అంటే మాకేమి అయోధ్య గారు అంటే పక్షం ఏం లేదు, నేను ఆయన ఒక రూమ్మేటే. అయితే ఆయన విషయంలో నిజంగానే ఇక్కడ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి బేగంపేట పోలీస్ స్టేషన్లో సెక్సువల్ హరాస్మెంట్ బోయిగూడ హాస్పిటల్లో చేస్తున్నాడు అని చెప్పిస్తే ఆయన మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గము, డీన్ సామాజిక వర్గము, ఈయన సామాజిక వర్గము ఒకటే. అటువంటి వాళ్ళ మీదనేమో చర్యలు లేవు. మా రమణకు సంబంధించినటువంటి దాంట్లో ఒక నార్మల్ పేపర్ మీద ఒక వ్యక్తికి ఛార్జ్ మెమో ఇస్తే, ఆయన కింద పనిచేసేటువంటి ఒక వ్యక్తికి ఛార్జ్ మెమో ఇస్తే దీంట్లో ఏముందండి, దీంట్లో సెక్సువల్ హరాస్మెంట్ ఉందా, ఒక వర్క్ హరాస్మెంట్ అని ఆమె రాసిచ్చింది. ఇది కూడా ఆమె అంతటికి ఆమె రాయలేదు. ఆమెను తీసుకొచ్చి డాక్టర్ రామ్ సింగ్, ఈయనకి ఎవరైతే పాత కక్షలతో ఉన్నారో ఆమె సామాజిక వర్గమైన డాక్టర్ రామ్ సింగ్, సునీల్ ఆనంద్ అనేటువంటి 2 వ్యక్తులు ఆయన పడనోళ్ళు వచ్చి ఈమెతో కంప్లైంట్ ఇప్పించిన అంశాలు ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్లో వీసీ ఛాంబర్లో నమోదు అయినాయి. ఎవరైతే గిరిజన శక్తి సంఘం అని వచ్చిందో ఆ రోజు 20 మంది వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి రమణను చంపుతాం పొడుస్తామంటే మా డీన్ గారు ఖచ్చితంగా మాట్లాడినటువంటి అంశాలు నేను రికార్డ్ చేశాను. ఆ రోజు రికార్డెడ్ ఎవిడెన్స్తో సహా డీజీపీ గారికి రేపు లెటర్ ఇస్తాను. ఆ లెటర్ను పే చేసుకొని ఆ 20 మంది ఎవరైతే వచ్చారో సీసీటీవీ ఫుటేజ్లో నమోదైనాయో వాళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ ఫైల్ చేయాలి. యూనివర్సిటీ ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మేము ఆర్టీఐ యాక్ట్ పెడితే ఇంతవరకు 2 నెలలకు కూడా మాకు ఆన్సర్ ఇవ్వలేదు, సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వలేదు. అందుకే నేను అపిలేట్ అథారిటీ, ఫైనల్ అథారిటీకి ఇస్తే మేము సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం కుదరదు, మీరు ఏమైనా చేసుకోండి అంటే నేను ఆర్టీఐ కమిషనరేట్ వాళ్ళకి ఇచ్చాను. ఆర్టీఐ కమిషన్కి రేపు 2వ వారంలో దీని యొక్క హియరింగ్ ఉంది. ఆ రోజనే ఖచ్చితంగా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాల్సి వస్తుంది. వీసీ గారు, డీన్ గారు, రిజిస్ట్రార్ గారు అక్కడ దగ్గర కూర్చోబెట్టుకొని రాయించినటువంటి కంప్లైంట్ అని బయటపడుతుంది. ఆ రోజైనా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇట్లాంటి అనాగరిక చర్యలు చేస్తున్నందుకు నేను యూనివర్సిటీలో పనిచేసిన వ్యక్తిని 2017లో నేను 18లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రిజిస్ట్రార్ మీద, డీన్ మీద పెట్టాను. ఆ పెట్టిన దానికి వాళ్ళు నాకు కక్ష సాధింపుగా వాళ్ళు నా మీదనే మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెడతావా అని చెప్పి ఇమ్మీడియట్గా ఈ కేసులో వాళ్ళ మీద బుక్ అయినాయి. ఇట్లాంటి వ్యక్తి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. ఇట్లాంటి చర్య చేసినందుకు నేను దాన్ని ఎదుర్కొన్నా. ఎందుకు నా ప్రొఫెషన్ను వాళ్ళు దానికి రూల్స్కు వ్యతిరేకంగా ఆపారు. అందుగురించే నేను క్వశ్చన్ చేస్తే ఇట్లాంటి యాక్షన్ చేసినందుకు నేను అక్కడ జరగని దాంట్లో అక్కడ జరిగేటువంటి నేను పనిచేసిన కాలంలో ఎక్కడైతే వాళ్ళు 2011 నుంచి 14 వరకు తవ్వుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే డాక్టర్ వి ప్రభాకర్ రావు వైస్ ఛాన్సలర్ ఉండేది, ఆ టైంలో డాక్టర్ దాసరి శ్రీనివాస్ అనేది ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేవీకేలో ఉండేది వరంగల్లో, ఆయన టైంలో తవ్వుకున్న దాన్ని నేను అఫీషియల్గా 2017-18లో యూనివర్సిటీ పర్మిషన్తో ఒక ఫిషరీస్ చెరువు తవ్వితే దానికి ముడిపెట్టి ఈయననే ఈ చెరువు అంతా తవ్వుకున్నాడు, నేను లేనేలేనా ఈ ఎవిడెన్స్ విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చాను. మళ్ళీ డీజీపీ గారు కూడా ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే విజిలెన్స్ రాంగ్ రిపోర్ట్ ఇచ్చారో, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వీళ్ళందరిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నేను బుక్ చేయబోతా ఉన్నా. నేను న్యాయపరంగా కోర్టు వరకు కూడా ఈ అంశాలను తీసుకెళ్తా. నాకు రావాల్సినటువంటి యూజీసీ అరియర్స్ను కూడా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఆపారు. 9,20,000 నాకు శాంక్షన్ అయితే అందరికి వచ్చిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఈ అంశంలో నీకు 5,23,000 ఫైన్ వేసాము అని చెప్పి దీన్ని నాకు ఆపడం, నన్ను హింసించడం, ఫైనాన్షియల్గా దెబ్బకొట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా యూనివర్సిటీ కావాల్సిన ఒక దళితులకు చేస్తున్నటువంటి కుట్రమైన అంశాలు. అందుకే దీనిపైన న్యాయపరంగా పోరాడతాం. కోర్టులకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా డీజీపీ గారు కూడా నివేదన సమర్పిస్తాం. ఈ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే చేశారో ఇల్లీగల్గా, ఇంటెన్షనల్గా వాళ్ళు ఏం చెప్తే చేశారో అది ఖచ్చితంగా మేము
ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం, వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసే విధంగా పడతాం. అందుకే ఇంకోటి, ఆయన ఎవరైతే బాలాజీ పేరు చెప్పాను నేను, ఈ బాలాజీ అనేటువంటి వ్యక్తి ఒక లంబాడ కులానికి చెందినటువంటి కృషి విజ్ఞాన కేంద్రం 5 సంవత్సరాలు సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆయనకు నెట్ అవసరం లేదు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఆ పర్టికులర్ ఆక్వాకల్చర్ ఎక్స్టెన్షన్లో అవసరం లేని దానికి ఈయనను సస్పెండ్ చేశారు. నెట్ సర్టిఫికేట్ పెట్టలేదు, నీకు నెట్ లేదు అని. అదే అంశంలో నెట్ అవసరం ఉన్న భవ్యారెడ్డి గారికి ఆయన నెట్ సర్టిఫికేట్ లేకుండా సెలెక్షన్ చేసి ఆమె ఈరోజు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈయన మాత్రం సస్పెండ్ చేశారు. అందుకే సస్పెండ్ చేసిన వెంటనే ఈయన గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ఈయన యూనివర్సిటీ అనేది తప్పుగా వ్యవహరించి కావాల్సిన ఈయన సస్పెండ్ చేసింది, మీరు చాలా బయాస్డ్గా చేశారు, ప్రీడిటర్మైన్డ్ మైండ్తో చేశారని చెప్పి అవన్నీ కూడా పక్కకు పెట్టి యూనివర్సిటీ చెల్లుమనే విధంగా ఈరోజు ఈ యొక్క ఆర్డర్ను పక్కకు పెట్టి గౌరవ న్యాయస్థానం డాక్టర్ బాలాజీ గారికి పోస్టింగ్ ఇవ్వమని యూనివర్సిటీ డైరెక్షన్స్ ఇచ్చి తక్షణమే 2 వారాల లోపల ఆయనను విధుల్లోకి తీసుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్గా 4 సంవత్సరాల పెండింగ్లో ఉన్నటువంటి జీత భత్యాలు చెల్లించి ఆయనను మళ్ళీ ప్రొవిజన్ డిక్లేర్ చేసి సర్వీస్లో కంటిన్యూ చేయమని చెప్పి గౌరవ ఉన్నత న్యాయస్థానం ఇచ్చినందుకు న్యాయమూర్తి శ్రీమతి సూర్యపల్లి నంద గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇట్లా న్యాయస్థానం ఉన్నంత వరకు న్యాయ పోరాటం చేస్తూ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలని అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈరోజు వైస్ ఛాన్సలర్ని ఇమ్మీడియట్గా తక్షణమే డిస్మిస్ చేయాలి. ఇంత పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ ఆ పోస్టుకు అర్హుడు కాదు. ఆయన అక్రమ మార్గంలో వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ తక్షణమే ఆయనను విధుల నుంచి తీసేయాలని చెప్పి ఇంకో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పాత కక్షలు దళితులపైన అన్యాయం చేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ అర్హుడు కాదు అని చెప్పి అంటూ ఉన్నాం. అంతేకాకుండా యూనివర్సిటీలో ఈ యొక్క సీనియారిటీకి వైలేట్ చేసి కొనసాగుతున్నటువంటి రిజిస్ట్రార్ గారిని, శరత్చంద్ర గారిని, అక్కడ పనిచేస్తున్నటువంటి జూనియర్లు అందరినీ కూడా తీసేసి మెరిటోరియస్గా ఒక పక్కన ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేసిన ఒక వైస్ ఛాన్సలర్ ప్రకారం వీళ్ళు కూడా నడుచుకొని యూనివర్సిటీని మంచి దారిలో నడిపించాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వానికి ఒక విన్నవిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పశువైద్య విశ్వవిద్యాలయాన్ని ఒక మంచి బాటలో నడిపించాలని, ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాన్ని ప్రభుత్వము దాన్ని కొంచెం ఎంక్వైరీ కమిటీ వేసి రీఎంక్వైరీ చేసి ఈ యొక్క వీరిపైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ విషయంలో న్యాయం చేయాల్సిందిగా వేడుకుంటూ మాదిగా ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ పోరాట సమితి కానీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కానీ ఇక్కడ జరుగుతున్న అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నామని చెప్పి కోరుకుంటూ తక్షణం న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.